ఉందా? అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనములు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా పేపర్లకు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ప్రభువాన్ని స్తుతించి ఆరాధించి ఈ సమయంలో ఈ పునరుత్థాన దినమున ప్రభు మేమంతా కలిసి నేను స్తుతించడానికి ఆరాధించడానికి నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం వైపు మేము చూస్తుంటుండగా మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. మా యొక్క సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభు వారి పునరుత్థానం క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు లాంటిది. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యమే లేదు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 58 వచనాలు కూడా పౌలు గారు పునరుత్థానం గురించే రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఒకవేళ ప్రభువు కానీ లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకా పాపములలోనే ఉన్నారు, మీరు మీ పాపములు ఇంకా క్షమించబడలేదు. ఇలాగా పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతని ఆయన వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన క్రైస్తవ జీవితానికి పునాది. ఆయన తిరిగి లేచాడు కాబట్టే మన పాపములు క్షమించబడి ఉన్నాయి. రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతాం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. కాబట్టి యేసు ప్రభువారు తిరిగి లేచాడు కాబట్టి మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుడు ఆయనను అంగీకరించాడు. ఆయన కనుక తిరిగి లేపబడకపోతే మన పాప క్షమాపణ లేదు. ఆ సత్యం మీద మన జీవితాలు కట్టబడ్డాయి. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభువారి పునరుత్థానం మరి గొప్ప ధైర్యం. యేసు ప్రభువారు ప్రాణ గ్రంథంలో యోహాను భక్తునితో చెప్తున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడను. ఆయన చనిపోయాడు కానీ సమాధిలో లేడు, తిరిగి లేచాడు. కానీ ఈ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. ఆ కారణమును బట్టే మనం ఏడుస్తూ ఉంటాం. మరియ కూడా ఆమె ఆ యొక్క తోటలో ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది? యేసు ప్రభువారిని ఎవరో ఎత్తుకుని పోయారు, యేసు ప్రభువారు తిరిగి లేవలేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చనిపోయే ఉన్నాడు, నేనే ఆయన ఎత్తుకొని పోవాలా, నేనే ఆయన దేహాన్ని కాపాడాలి. ప్రభు అన్నాడు తిరిగి లేచిన తర్వాత, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నామా? యేసు ప్రభు చనిపోయాడు అనే విషయాన్ని ఆమె నమ్మట్లేదు. చాలాసార్లు మన జీవితంలో మన దుఃఖమునకు, మన వేదనకు, మన బాధనకు కారణం ఏంటంటే మనం మర్చిపోతున్నాం. ఏమని? మన ప్రభువు తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన ఇంకా పడుకొని లేడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. మనం ఎట్లా ఉంటామంటే మొత్తం మనమే చేయాలంటే మనం చేయకపోతే ప్రపంచంలో ఏది జరగట్లేదేమో అన్నట్లుంటుంది. మనం చెప్పకపోతే సూర్యుడు ఉదయించడేమో,
చంద్రుడు టైంకి రాడేమో అన్నంతగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రభువు సమాధిలో లేడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఎరుగుతామో మన గొప్ప ధైర్యం, మన గొప్ప ఆదరణ. అందుకోసం పౌలు గారు రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. ఇంతకుముందు ఎవరిమి? శత్రువులము, దేవుని దగ్గర రాలేము. ఆ దేవుని దగ్గర రావటానికి యేసు ప్రభువారు మరణించాల్సి వచ్చింది. శత్రువులమై ఉన్నప్పుడు మరణము ద్వారా దేవునితో సమాధానము కలిగితే, ఇప్పుడు ఆయన సజీవుడు, ఇప్పుడు మనం ఆయన పిల్లలము కాబట్టి ఇప్పుడు మరింత నిశ్చయముగా రక్షింపబడుదుము. మీకు అర్థమవుతుందని నేను చెప్పే థాట్ ప్రాసెస్. ఒకప్పుడు శత్రువులం, ఇప్పుడు దేవుని పిల్లలం. ఒకప్పుడు ఆయన మరణించాడు, ఇప్పుడు ఆయన సజీవుడు. మరి ఆ మరణం ద్వారానే రక్షణ వస్తే జీవము ద్వారా ఇంకెంత రావాలా, ఇంకెంత గొప్పగా రక్షించబడాలా. కనుక ప్రియులారా, మన జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే మన ప్రభువు సమాధిలో లేడు, ఆయన సమాధిలో నిర్జీవముగా లేడు, ఆయన తిరిగి లేచాడు. మార్టిన్ లూథర్ గారు అనేటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప సంఘ సంస్కరణకర్త, ఆయన దేవుని వాక్యమును జర్మనీ భాషలోకి తర్జుమా చేసి రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తమైనటువంటి తిరుగుబాటుకి కేంద్ర బిందువు అయ్యాడు. అంత గొప్ప విశ్వాసి కూడా ఒకానొక కాలంలో చాలా బాధకి వేదనకి గురయ్యాడు. ఎదిరేటువంటి కష్టాలను బట్టి, పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి ఎంతో విభ్రాంతి నొందుతున్నాడు. రూమ్లోంచి బయటికి రాకుండా బాగా బాధపడుతున్నాడండి. ఆ సమయంలో ఆయన భార్య చూసింది, ఏం చెప్పినా ఆయనేం వినట్లేదు. ఇక్కడ ఆమె లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఒక నల్ల బట్టలు వేసుకొని ఆయన ముందు తిరుగుతూ ఉంది. ఆ దేశంలో నల్ల బట్టలు వేసుకున్నారు అంటే ఎవరో చనిపోయారు, సమాధి కార్యక్రమం చేయాలి అని. పాస్టర్ గారు కదా, ఏమ్మా ఎవరు చనిపోయారు? పాస్టర్మ గారు, ఎవరు చనిపోయారు? నువ్వు నల్ల బట్టలు వేసుకున్నావు అన్న. అప్పుడు ఆమె అన్నదంట, అయ్యా యేసుప్రభు చచ్చిపోయాడు. అంటే ఆయన ఏమన్నాడు, పిచ్చిదాన, యేసుప్రభు చచ్చిపోవడం ఏంటి? యేసుప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు, నీకు అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న. అప్పుడు ఆమె అన్నదంట, మరి ఆయన సమాధిలో లేకుండా తిరిగి జీవిస్తుంటే నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? నువ్వెందుకు ఇంత చింతపడుతున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే ఆయన ఏదో లేడు, యేసు ప్రభు లేడు, యేసు ప్రభు సజీవుడిగా లేడు అన్నట్లుగా జీవిస్తున్నావు. కానీ యేసు ప్రభు వారి పునరుత్థానం ఈరోజే ఏదో జరిగిందని ఏం లేదు. కానీ మనం ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆయన సజీవుడు. ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువారు మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. చూస్తారా? రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కుడిపార్శ్వమున ఉన్నవాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక, హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు మన పక్షమున ఏం చెప్తుందంటే మరణము యొక్క బలము మృంగివేయబడింది. కనుక నువ్వు నేను ఇప్పుడు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? ధైర్యంగా జీవిస్తున్నాం. ఎందుకు? మన ప్రభువు సజీవుడు. మనం ధైర్యంగా ఉన్నాం, కారణం మన ప్రభువు మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. మనం ధైర్యంగా ఉన్నాం, కారణం ఏంటి? మరణ భయము లేదు.
లోకస్తులందరికీ ఏముంటుందంటే ఎంత డబ్బున్నోళ్ళైనా, ఎంత ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఎంత రాష్ట్రపతి అయినా, లేకపోతే ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా మరణం వస్తుంది అంటే గడగడగడ వణికిపోతారు, ఏడుస్తారు, మమ్మల్ని కాపాడండి అంటారు. వాళ్ళ హీరోయిజం అంతా నీరుగారిపోతుంది. కారణం మరణం అంటే అందరికీ భయం. కానీ క్రైస్తవులకి మరణ భయం లేదు. మనం ఏం చెప్తున్నాం? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం మరణమును మృంగివేసింది, మరణమును చంపేసింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, భూస్థాపన, పునరుత్థానములు చావును చంపేశాయి. కాబట్టి ఇప్పుడు చావు మన జీవితంలో పెద్ద ప్రభావం లేదు. చావు అనేది ట్రాన్స్ఫర్, మార్పు. ఎక్కడికి? మహిమలోకి. అందుకోసం పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభం అని ఎందుకంటే చావు లాభం ఏంటి? కారణం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనకు రెండవ మరణం లేదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఆ మరణం లేదు. ఆ మరణం మృంగివేయబడింది, ఆ మరణం తీసివేయబడింది. ఇప్పుడు ఉండేది కేవలం భౌతికమైన మరణం. ఈ మరణించిన మరుక్షణం మనం ప్రభుతో ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ఇది మన ధైర్యం. మూడవదిగా ఆయన తిరిగి లేవటం మనకు నిరీక్షణ. పేతురు గారు అంటాడు, మన తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట వలన అక్షయమును నిర్మలమును వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. స్వాస్థ్యం ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటం ద్వారా మనకొక స్వాస్థ్యం ఉంది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఒకనాడు తిరిగి లేవబోతున్నాం. మనం ఆయనతో పాటు ఉండబోతున్నాం, మనం ఆయనతో పాటు యుగయుగములు జీవించబోతున్నాం. ఇది మన నిరీక్షణ. మనకు పరలోకంలో స్థలము సిద్ధపరచబడుతుంది. యేసు ప్రభువారు అన్నాడు, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను మరలా వచ్చి మీరు నాతో ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది మన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన విశ్వాసానికి ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన ప్రస్తుత దినదిన క్రైస్తవ జీవితానికి బలం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన యొక్క నిరీక్షణకు ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం తీసేస్తే మన క్రైస్తవ జీవితం కుప్పగొలిపోతుంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకోసమేనేమో 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాన్ రాస్తే యేసుక్రీస్తు ప్రభువారి జన్మం గురించి కేవలం 2 రాశారు. అది కూడా పెద్ద డీటెయిల్డ్గా ఏం రాయలే. యేసుక్రీస్తు ప్రభువారి బాల్యం గురించి లూకా ఒక్క సంఘటన రాశాడు, మిగతా ఏమీ రాయలే. ఆయన 30 సంవత్సరాల జీవితం గురించి ప్రస్తావనే లేదు బైబిల్లో. కానీ ఆయన మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానం, వీటిని మాత్రం 4 సువార్తికుల్లో ఎవ్వరు కూడా వదిలిపెట్టడానికి సాహసించలేదు. కొన్ని అద్భుతాలు రాశారు, కొన్ని అద్భుతాలు రాయలేదు. ఉదాహరణకి లాజరును లేపడం ఉంది. లాజరును లేపడం అనేది గొప్ప అద్భుతం. మత్తయి రాయలేదు, మార్క్ రాయలేదు, లూకా రాయలేదు, యోహాన్ రాశాడు. అంటే ఒక మనిషి చనిపోయి లేవటం అనే అంత గొప్ప అద్భుతాన్ని కూడా సువార్తికులు పెద్ద పట్టించుకోవాలా. అదే ఈ నిజాలు అట్లా జరిగి ఉంటేనా అసలు ఎమ్మడే బ్యానరు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, మందిరం ముందు ఒక బ్యానరు, ఒక వీడియో పెట్టి పోయిన చోటల్లో ఇదిగో అద్భుతం, ఇదిగో అద్భుతం. ఎవరో ఒక ఆయన ప్రార్థన చేశాడంట, వర్షం తగ్గిందల్లా పోయిన చోటల్లో అదే వీడియో. వర్షం తగ్గక ఏం చేస్తుంది? పడుతుంది, ఎల్లకాలం పడదుగా. ఒకసారి అరగంటకు ఆగుద్ది, 40 నిమిషాలకు ఆగుద్ది. దానికి మనం ప్రార్థన చేస్తే ఆగింది, ఆగొచ్చు కూడా. కానీ అదే గొప్ప అద్భుతంలాగా కోడి అనుకుంటుందంట,
తెల్లారుతుంటే కుకురోకో అని కూసి అబ్బా నేను గుయ్యబట్టే తెల్లారిందని ఇట్నే ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వర్షం అనేది ఎప్పటికైనా ఆగుతుంది, మరి ప్రతిసారి ఆఫ్ చేయొచ్చు కదా, ఆఫ్ చేయరు వాళ్ళు. కరోనా రాకుండా ఆఫ్ చేయొచ్చు కదా, ఎవరిని ఆఫ్ చేశారా? ఎవరు ఆఫ్ చేయలేదే. ఎవరైనా చెప్పారా అమ్మ కరోనా వస్తుంది జాగ్రత్త అని ఎవరైనా చెప్పారా మనకి? ఎవరు చెప్పలేదే. కనుక అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువారి మరణం, భూస్థాపనం, పునరుత్థానం. యోహాను భక్తుడైతే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గాస్పల్ 13వ అధ్యాయం నుంచి యేసు ప్రభువారి చివరి రోజు రాత్రి సంఘటనలు మొదలుపెట్టుకొని 13, 14, 15, 16, 17, 17లో ప్రార్థన, 18లో ఆయన అప్పగించబడటం మనం చూస్తాం. అంటే ఆ చివరి రోజుని ఎంత డీటెయిల్డ్గా రాశాడో మనకు అర్థమవుతుంది చివరి వారంలో. కనుక యేసుక్రీస్తు ప్రభువారి మరణం, భూస్థాపనం, పునరుత్థానం అత్యంత ప్రాముఖ్యం. ఈ యేసుక్రీస్తు ప్రభువారి మరణ, భూస్థాపన, పునరుత్థానాలను మనం 2 రకములుగా చూడవచ్చు. ఒకటి, ఆయన మరణం సబ్స్టిట్యూషనరీ డెత్, అనగా మనకు బదులు, మన స్థానములో మన బదులు మన ప్రభువు మృతి చెందాడు, మన స్థానం తీసుకున్నాడు. మనం పాపులం, మనమందరం పాపులం, ఏ భేదము లేదు. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, విశ్వాసుల కుటుంబంలో పుట్టిన, మంచి దైవజనుల కుటుంబంలో పుట్టిన ఒకటి మాత్రం నిజం ఏంటంటే మనమందరం కూడా పాపులమే. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే నేను చిన్నప్పటి నుంచి ఏం చూడలేదు, అంటే మేమేదో పెద్ద పరిశుద్ధులం అన్నట్టు చెప్తూ ఉంటారు. సపోజ్ ఒక వ్యక్తి పుట్టగానే హాస్పిటల్లోని తీసుకెళ్ళి అడవిలో పడేద్దాం. అక్కడ టీవీ లేదు, ఫోన్ లేదు, రేడియో లేదు, ఏం లేవు. పాపిగా ఉంటాడా, పరిశుద్ధుడిగా ఉంటాడా? పాపిగానే ఉంటాడు. ఎందుకు? పాపం ఎక్కడుంది? లోపలుంది, హృదయంలో ఉంది. అంటే కొంతమంది సాక్ష్యాలు నేను విన్నా, నేను చిన్నప్పటి నుంచి టీవీ చూడలేదు. మంచిదే, ఎవరు చూడమని నేను చెప్పట్లా. అంటే మేము పరిశుద్ధులం, మేము మంచోళ్ళం కాబట్టి దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. కాబట్టి దేవుని దగ్గర ఎవ్వరు కూడా అతిశయపడ వీలు లేదు. కానీ మనకు బదులు మనం పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. దీన్ని సబ్స్టిట్యూషనరీ డెత్ అంటారు. రెండవది, యేసు ప్రభువారి మరణ, భూస్థాపన, పునరుత్థానాలు ఎలా చూడాలంటే, మొట్టమొదటి ఎలా చూడాలి? మనకు బదులు మన స్థానంలో. కాబట్టి మనకు పాప శిక్ష లేదు, ఇప్పుడు మన మరణ శిక్ష లేదు, ఇప్పుడు మనకు మరణము లేదు, మనకు శిక్ష లేదు. కారణం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. మనందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు, మన అతిక్రమం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల నిమిత్తం నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు శిక్ష లేదు. రెండవది, ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్ డెత్, అనగా ఆయన మన తరపున, మన బదులుగా మాత్రమే కాదు, మన తరపున మన ప్రతినిధిగా మరణించాడు. ఇంకా సులభంగా చెప్పాలంటే 11 మంది క్రికెట్ ఆడతారు భారతదేశం తరపున. వెళ్ళి ఆ 11 మంది ఆడి గెలుచుకొని కప్పు కొట్టుకొని వస్తారు. ఇక్కడ అందరు స్వీట్లు పంచుకుంటారు, బండ్ల మీద తిరుగుతారు, కేకలేస్తారు, ఆ రోజు సంతోషంగా ఉంటారు, బిర్యానీ తింటారు. వీళ్ళే ఆడారా అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు ఆడలే, వీళ్ళు ఇక్కడ కూర్చొని టీవీ చూశారు అంతే. ఇక్కడ కూర్చొని అరే వాడు అట్లా కొట్టుంటే బాగుండేది, వీడు ఇట్లా వాడికి సచిన్ టెండూల్కర్ రాట్లా, వాడికి వీళ్ళేదో పెద్ద ఆటగాళ్ళు అయినట్టు ప్రతి ఒక్కడు చెప్పుడే. అక్కడ లక్షల ముందు ఆడుతుంటే తెలుస్తుంది, వాడి టెన్షన్ వాడికి తెలుస్తుంది. నిలబడి వాడు అట్లా కొట్టుంటే బాగుండేది, వీడు ఇట్లా వాడు సరిగ్గా ఆడట్లే. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే 11 మంది గెలిస్తే ఇక్కడెందుకు పండగ చేసుకుంటున్నారంటే మన ప్రతినిధులు వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే. వాళ్ళు ఓడిపోతే కొంతమంది అన్నం తింటా మానేస్తారు. ఇండియా ఓడిపోతే ఎంత బాధపడతారో విశ్వాసులు కూడా. అటాచ్ అయిపోతారు, దానికి ఇమోషనల్గా అటాచ్ అయిపోతారు. ఆ రోజంతా డల్గా ఉంటారు. అబ్బా ఇండియా ఓడిపోయింది, ఇండియా గెలిస్తే ఇమోషనల్ హై ఉంటుంది ఆ రోజు.
అలాగే యేసు ప్రభువారు మరణం మొట్టమొదట ఆదాము అవిధేయతను బట్టి, ఆదాము పాపం చేశాడు, ఆదాములో ఉన్న మనమందరం కూడా పాపం చేశాం. ఒకని అవిధేయత వలన పాపమును, పాపము వలన మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశం. ఆదాము పాపం చేశాడు, మనం కూడా పాపం చేశాం. ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయాడు, మనము దేవుడి నుంచి దూరం అయిపోయాం. కాబట్టి మనం పాపము చేయటాన్ని బట్టి పాపులము కాలేదు, మనం పాపులము కాబట్టే పాపం చేస్తున్నాం. మన తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది అంటాడు దావీదు. కాబట్టి మనం పాపము మనకెవరు నేర్పించాల్సిన పనులే కదా. మన బోర్డు చూస్తాం, ఇక్కడ మ్యూజిక్ నేర్పించబడును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్పించబడును, ఇక్కడ కరాటే నేర్పించబడును. ఎందుకు? అవి రావు సాధారణంగా ఎవరికి. నేర్చుకుంటే తప్ప, ప్రాక్టీస్ చేస్తే తప్ప, దాన్ని చాలా సమయం కేటాయిస్తే తప్ప దాంట్లో నైపుణ్యత రాదు. మరి పాపం ఎక్కడైనా బోర్డు చూసారా? ఇక్కడ అబద్ధం ఆడుట నేర్పించబడును, ఇక్కడ మోసం చేయబడుట నేర్పించబడును. ఎవరన్నా తల్లిదండ్రులు కూర్చోబెట్టి, అరే నానా నువ్వు ఇట్లా అబద్ధం ఆడాలరా, ఎవరన్నా చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ పచ్చి దొంగ అయినా వాళ్ళ కొడుకు, నువ్వు మంచి దొంగతనం చేయాలని చెప్పడు. ఇది చెప్తే వాడు దరిద్రుడు, వాడు వేరే విషయం. కానీ మరి పాపం రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నిలబడి, అయ్యో అబద్ధం అంటే ఎట్లుంటుంది నాకు తెలియదండి, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు, చెప్పలేదు, మీరు చెప్తారా? రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యూజిక్ రానోళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ రానోళ్ళు ఉన్నారు, పాటలు పాడటం రానోళ్ళు ఉన్నారు, వాకింగ్ చెప్పడం రానోళ్ళు ఉన్నారు, ఆటలాడటం రానోళ్ళు ఉన్నారు, క్రికెట్ రానోళ్ళు ఉన్నారు, చెస్ రానోళ్ళు ఉన్నారు, హాకీ రానోళ్ళు ఉన్నారు. పాపం రానోళ్ళు ఎవరు లేరు. ప్రపంచం మొత్తం యూనివర్సల్. ఎంత ఎక్స్పర్టైజ్ అంటే అసలు ఒక్కోసారి ఇంత పాపం చేయగలుగుతాం మనం. బయటపడితే తెలుస్తుంది. బయటపడినంత వరకు అందరూ దొరలే. దావీదు పాపం దేవుడు ఎవ్వరి పాపాన్ని దాచిపెట్టాడు, ఎప్పుడు పడేయాలో అప్పుడు పడేస్తాడు. దావీదు గురించి ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, దావీదు పాపాన్ని దేవుడు కప్పెట్లే, పక్కన పెట్టండి రా, దాని గురించి మాట్లాడకండి మీరు అలా రాసి పెట్టాడు. సంవత్సరాలు నేను అనుకుంటా దావీదు ఎంత దుఃఖపడతాడు. ఈ ప్రతి ఒక్కడు దావీదు గురించి చదువుడే. ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి దావీదు బత్షెబతో పాపం చేశాడు. దావీదు అబ్బా చేయకుండా ఉంటే బాగుండేది అనుకుని ఉంటాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే పాపం అనేది అలా ఉంది. కాబట్టి ఆదాము పాపం చేశాడు, మనమందరం పాపం చేశాం. ఆదాము చనిపోయాడు. దేవుడు అన్నాడు, ఆదామా ఆ పండు తినుదినమున నిశ్చయముగా, పాసిబిలిటీ చెప్పలా, ప్రాబబిలిటీ చెప్పలా, ఆదాము జాగ్రత్త మరి చనిపోవచ్చేమో అనలా, నిశ్చయముగా చచ్చదవు. మరి చనిపోయాడా? దేవుడు అబద్ధం చెప్పాడా? కాదు. శరీర రీతిగా చనిపోలేదేమో, కానీ ఆత్మరీతిగా చనిపోయాడు. ఇప్పుడు ఆదాములో ఉన్న మనం అందరము చనిపోయినాం. అందుకోసం బైబిల్ ఏం చెప్తుంది? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాం. పిల్లలు ఇప్పుడు నేను ఎక్కడికి వస్తున్నానంటే రిప్రజెంటేటివ్. ఆయన చనిపోయాడు, మనము చనిపోయాం. ఆయన పాతి పెట్టబడ్డాడు, మనం పాతి పెట్టబడ్డాం. ఆయన లేచాడు, మనము లేచాం. రండి రోమాపత్రిక 6వ అధ్యాయం. ఇది మాట చాలాసార్లు ఉంది, నేను అన్నీ మనం చూపించలేము, కానీ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఉంది చూడండి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 6వ వచనం చివరి భాగంలో ఉంది చూడండి. ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. దాని తర్వాత 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, చివరి భాగం, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయనతో చనిపోయాం, ఆయనతో బాప్తిస్మం పొందాం, ఆయనతో సిలువ వేయబడ్డాం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు లేపబడ్డాం. రండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో, ఆ మాట గమనించండి, క్రీస్తుతో కూడా బ్రతికించను, క్రీస్తుతో కూడా బ్రతికించను. 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో కూడా ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, ఆయనతో కూడా లేచాం. కాబట్టి మనం ఏం గమనించాలంటే, యేసు ప్రభువారు మరణించాడు, మనము మరణించాము. ఇది మనం గుర్తించాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. రెండవది, ఆయన తిరిగి లేచాడు, మనము తిరిగి లేచాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఇంకో చక్కని మాట ఉంటుంది చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. 2 సాదృశ్యాలు ఉన్నాయి. ఆయన మరణము యొక్క సాదృశ్యము, దాంతో మనం ఐక్యపరచబడాలి. రెండవది, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యము, దానితో ఐక్యపరచబడాలి. అప్పుడు ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చదివినటువంటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కండిషన్ కాదు అక్కడ, లేపబడిన వారు కాబట్టి, దట్ ఇస్ ద క్లాజ్. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన మరణములో మనం ఐక్యపరచబడాలి. యేసు ప్రభువారు దేనికి చనిపోయాడు? పాపమునకు చనిపోయాడు. రండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పిల్లల మందా చూసాం, ఆ క్రికెట్ టీం ఆడినప్పుడు మనం ఆడలే, మనం గెలవలే, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే అసలు మనమే ఆడి మనమే గెలిచామన్నట్లుగా ఇక్కడ స్వీట్లు పంచుకుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన మరణించాడు. మనం ఏం గుర్తించాలంటే ఆయనలో మనము కూడా మరణించాము. దేనికి మరణించాం? పాపమునకు. ఒకప్పుడు పాపముల చేత మరణించాం, యేసు ప్రభు లేపాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు వారి మరణం దేనికంటే పాపమునకు మరణించు. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైరి. ధర్మశాస్త్రమునకు చనిపోయినాం. ఇప్పుడు ధర్మశాస్త్రము మన మీద ప్రభుత్వం చేయదు. సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఊరేస్తారు. ఆ ఊరేయటానికి ముందే చచ్చిపోతే ఏం చేస్తారు? ధర్మశాస్త్రము మనకు విరోధముగా ఉన్న రుణపత్రం, మనకు విరోధముగా ఉన్న రుణపత్రం కొలస్సీ పత్రికలోనే ఉంటుంది. ఏం చేశాడు సిలువలో ఆయన? రండి, కొలస్సీ 2వ అధ్యాయము 13-15 వచనాలు. మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. పిల్లరా, మనం మరణించాం ఆయనతో పాటు. దేనికి? పాపమునకు మరణించాలి. లోకమునకు మరణించిన వారమని మనల్ని మనం ఎంచుకోవాలి. కౌంటింగ్. రోమాపత్రిక 6వ అధ్యాయం అదే కదా. అటువలే 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. నిన్ను నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు? ఇండియా వాళ్ళు అక్కడెక్కడో విదేశాల్లో గెలిస్తే మేము గెలిచామని ఎంచుకొని ఇక్కడ సంతోషపడుతున్నాం, ఆ రోజంతా హ్యాపీగా ఉంటున్నాం. ఇండియా వాళ్ళు ఓడిపోతే అయ్యో వాళ్ళు ఓడిపోయారని దుఃఖపడుతున్నావు, ఎంచుకుంటున్నావు. ఇప్పుడు నువ్వేమని ఎంచుకోవాలంటే నీవు పాపమునకు మృతుడవు, లోకమునకు మృతుడవు. చూడండి 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎట్లా ఏలుబడి చేస్తుంది? మనం చచ్చిపోయామని ఎరగాలి మనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. పిల్లరా, ఒకసారి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. నిజంగా మనం పాపానికి చనిపోయిన వారిలాగా జీవిస్తున్నామా? లోకమునకు చనిపోయిన వారిలాగా జీవిస్తున్నామా? పౌలు గారు అంటాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. లోకమునకు నేను, నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరము అగునుగాక. మనం చనిపోవట్లే చాలాసార్లు. మనం పాపం విషయమై సజీవులుగా ఉంటున్నాం. అందుకోసమే మన శరీరంలో దురాశలు. ఏమనుకోవాలా? వస్తుంది, శోధన వస్తుంది, టెంప్టేషన్ వస్తుంది. ఏం చెప్పుకోవాలా? నేను చచ్చిపోయాను. దేనికి? జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. వేరే వాళ్ళకు మనల్ని మాట అంటారు, మనకు గద్దిస్తారు, లేకపోతే మన మీద అబద్ధములు చెప్తారు. దాని గురించి ఆలోచించి చింతించి ఓయమ్మ అసలుగా ప్రపంచం అంతా మునిగిపోయినట్టుగా బాధపడి ఇబ్బంది పడి, కారణం మనం చచ్చిపోలా. వాళ్ళు మనం చచ్చిపోయింటే పట్టించుకోం. మనం పాపం విషయమై చనిపోయాను, లోకం విషయమై చనిపోయాను. చాలాసార్లు లోకం విషయమై చనిపోలేకపోతున్నారు. అమ్మో, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట, మనం కట్టుకోవాలా? వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదు. వాళ్ళకి అది పెద్దది ఉంది, మనకు చిన్నదే ఉంది. చనిపోవట్లే లోకం విషయం. నన్ను అందరు చూడాలా, నన్ను అందరు గమనించాలా. అరే, నా పేరు పెట్టి పిలవలేదే, నన్ను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయలేదే, నన్ను నా గురించి చెప్పలేదే. చనిపోలా. క్రైస్తవ జీవితం చనిపోయే జీవితం, సిలువనెత్తుకొని వెంబడించే క్రైస్తవ జీవితం నేనున్నాను అని అందరికీ చూపించుకునే జీవితం కాదు. మాకు నిన్న మొన్న సిద్దిపేట నుంచి ప్రకాష్ అంకుల్ వచ్చారు. ఆ 2 రోజులు 4 వర్తమానాల్లో అంకుల్ చెప్తూ వచ్చింది ఏంటంటే, ఉప్పు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు యొక్క లక్షణాలు ఏంటంటే, ఉప్పు చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఉప్పుకు వేరే రీప్లేస్మెంట్ లేదు. షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటారు, బెల్లం లేకపోతే ఇంకేదైనా వేస్తారు, కానీ ఉప్పు లేకపోతే ఇంకేం వేయరు. ఉప్పు కావాల్సిందే, ఎంత ఏ కూర అయినా. కానీ అదే ఉప్పు కూరలో నీకు గడ్డలా కనపడుతుంది అనుకోండి, ఉప్పు గడ్డలు కనపడుతుంది కూరలో, ఏం చేస్తారు? తీసి బయటపడేస్తారు. ఇక్కడ ఉప్పు లక్షణం ఏంటి? అది కరిగిపోవాలా.
అది కలిసిపోవాలి, అది కనపడకుండా ఉండాలి. వంకాయ కూర చేశారు, ఉప్పు కలపక ముందు అది వంకాయ, ఉప్పు కలిసిన తర్వాత కూడా వంకాయ. ఉప్పు కలవడం ద్వారా అదేం మారలేదు, రుచి అయింది అంతే, కనపడట్లే ఉప్పు, అది కనపడట్లా. మనం కనపడాలి, ఎప్పుడు మన గురించి తెలియాలి అందరికీ, అందరూ మనల్ని చూడాలా. కొంతమంది చాలా విపరీతంగా రెడీ అయ్యి వస్తారు, నేను రెడీ కావడానికి తప్పు పట్టట్లేదు, కానీ ఇంటెన్షన్, మోటివేషన్ ఏంటి? అందరు నన్ను చూడాలా, అందరు నన్ను గమనించారా లేదా? ఒక్కోసారి సంఘాలు ఎలా ఉంటుంది, ఇక్కడ వాక్యం జరుగుతూనే ఉంటుంది, నువ్వెంత పెట్టుకున్నావు, భలే ఉంది చీర, బంగారం ఎప్పుడు తీసు, ఓ కొత్తదా, ఈ డిజైన్ భలేగా ఉందిగా, మా దగ్గర లేదుగా. కనపడాలా ప్రియులారా. క్రైస్తవ జీవితం కనుమరుగయ్యేటువంటి జీవితం, మనం కనపడాల్సిన జీవితం ఏమీ కాదు. ఇది చనిపోయే జీవితం, చనిపోయే జీవితం. ఇంకా చాలాసార్లు చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, లోకముతో పోల్చుకొని, లోకముతో కంపేర్ చేసుకొని, అబ్బా వాళ్ళకెంత పెద్ద ఇల్లు ఉంది, నేను ప్రభువు నమ్ముకున్నాను, దేవుడు నాకు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా, ఇల్లు లేదే. దేవుడు ఇస్తే ఇచ్చాడు, స్తోత్రం, ఇవ్వకపోతే ఇంకా స్తోత్రం. నేను ఎల్లకాలం ఇక్కడ ఉండబోయేది ఉందా? ఉండబోయేది. ఎంతమంది బాధపడతారు, నాకు ఇన్ని రోజులు ఉద్యోగం చేశాను, నాకు ఇల్లు లేదండి. లేకపోతే మళ్ళీ యేసు ప్రభుకే లేదు. యేసు ప్రభు ఏమన్నాడు, ఒకడు వచ్చి అయ్యా నేను వెంబడిస్తాను అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకైనను స్థలము లేదు అన్నాడు. అంటే ప్రజలు తమ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి అసంతృప్తి పెరిగిపోయి, అయ్యో మాకు ఇల్లు లేదని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అయ్యో ఒక్క బంగారు నాకు కూడా చేయించలేదు మా సారు. ఎప్పుడు ఇదే ఆలోచన. లేకపోతే ఒక వాళ్ళకుంది వీళ్ళకుంది. మున్నోళ్ళు ఏం చేస్తారు, చూడండి గోల్డ్ చైన్ వేసుకుంటే అందరు కనపడ్డట్టు 4 గుండీలు తీసి, ఒక బ్రేస్లెట్ అందరు కనపడ్డట్టు ఇట్లా అని వేంగురాలు కనపడాలా, చూపించాలా ప్రజలకి. సంఘంలో కూడా నేనెంత బాగా పాట పాడతానో చూపించాలా, నేనెంత వాక్యం బాగా చెప్తానో చూపించాలా. క్రైస్తవ జీవితం కనపడే జీవితం కాదు, క్రైస్తవ జీవితం చచ్చిపోయే జీవితం. మనం పాటలు బాగా పాడతాం, నేను చనిపోయాను అంటాం, నేను కుక్క లాంటి దాన్ని అంటాం, పంది లాంటి దాన్ని అంటాం. ఆరాధనలో పక్కన వెళ్తూ పిల్లల కాలు తగిలితే చాలు, నాగుపాము బొసగొరి హై కళ్ళు కనపట్ల నీకు కింద మోకాలు ఇస్తారు, ఎవరిదో కాలు తగులుద్ది అంతే. నీకు అసలు బుద్ధి లేదు కొంచెం కూడా. అప్పుడే నేను కుక్క లాంటి దాన్ని ప్రభు, పంది లాంటి దాన్ని ప్రభు, దుర్మార్గురాలు, అక్కడ బయటపడిపోద్ది. చనిపోలే మనం. ఒక్కలో మాట అంటే రెటాలియేట్ కావాలా, 4 మాటలు అనాలా, చనిపోలే. మన ప్రభు కలువరి శిలువలో చూపించింది ఏంటంటే ఆయన అడుగుజాడలు. ఏంటి ఆయన అడుగుజాడలు? ఆయన అడుగుజాడలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు. క్రీస్తు 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎగ్జాంపుల్ పెట్టాడు యేసు ప్రభువారు. ఏంటి ఎగ్జాంపుల్? ఆయన ఎట్లాంటి బట్టలు వేసాడో అట్లా వేసుకోమని కాదు, ఆయన గడ్డం పెంచాడు అని అనుకొని మనం గడ్డం పెంచుకోవడం కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. వాళ్ళు ఒక మాట అన్నారా, 4 మాటలని, ఒరే మీరేం చేస్తున్నారా, నేను మిమ్మల్ని ఏమన్నాను రా, మీరేమన్నా అసలు నా గురించి మీకు తెలుసారా, మీకు నేను ఎంత మంచివాడినో తెలుసా, ఇవన్నీ హిస్టరీ వినిపించాలి ఆయన క్యాసెట్ పెట్టి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. మన చాలాసార్లు మనల్ని మనం జస్టిఫై చేయకూడదు. ఎవరో అంటారు, ఏ అక్కకు పొగరు ఎక్కువ, నీకు తెలుసా నాకు పొగరని అని చెప్పి మొత్తం మన హిస్టరీ అంతా చూపించి కన్విన్స్ చేయాలనుకుంటారు. ఎవరో అంటారు, అన్న కోపం ఎక్కువ, నీకు తెలుసా కోపం ఎక్కువ, నాకు నేను ఎంత శాంతపరను తెలుసా, నీకు నాకు కోపం లేదు తెలుసా, నీకు ఏం మాట్లాడుతున్నాను అని.
అంటే మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి. క్రైస్తవ జీవితం మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి కాదు, మన ప్రభువే తను తాను జస్టిఫై చేసుకోవాలా. ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఉద్యోగం చేస్తున్నాం, ప్రమోషన్ రాట్లా, ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పుకోవాలా. ట్రాన్స్ఫర్ కావట్లా, ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పుకోవాలా. ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయి, హింసిస్తున్నారు, ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పుకోవాలి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పచెప్పుకోవాలి. అంటే నేను చనిపోయాను, పాపమునకు చనిపోవటం. దావీదు పాపానికి చనిపోలా, పాపానికి జీవిస్తూ వచ్చాడు. లోకమునకు చనిపోవటం, లోకంలో ఉన్నవి నిన్ను నన్ను ఆకర్షించకూడదు, లోకంలో ఉన్నవి నిన్ను నన్ను టెంప్ట్ చేయకూడదు. టెంప్ట్ చేస్తున్నాయంటే అర్థం మనం ఇంకా బ్రతికే ఉన్నాం లోకంలో, మనం చచ్చిపోయిన వారిమి అనేది గుర్తించాలి. ఎప్పుడైతే ఆయనతో పాటు చనిపోయాము అని మనల్ని మనం కౌంట్ చేసుకుంటామో, ఆయనతో పాటు తిరిగి లేచామనేది మనకు అర్థమవుతుంది. రండి, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. ఏం రాయబడింది? మొట్టమొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ప్రియులారా, ఇక్కడ వారైతే అనే కండిషన్ కాదు, కానీ ట్రాన్స్లేషన్ అలా వచ్చింది. కానీ క్లాజ్ ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక పైనున్న వాటినే వెదకుడి. క్రీస్తుతో కూడా లేపబడిన జీవితం మనలో ఉందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటి క్రీస్తుతో కూడా లేపబడిన జీవితం? పైనున్న వాటిని వెదికే జీవితం. లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే జీవితము కాదు. మొట్టమొదటిది, యేసు ప్రభుతో తిరిగి లేచిన వారి జీవితం ఎలా ఉంటుందంటే, మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 3 విషయాలు చెప్తాను. యేసు ప్రభుతో తిరిగి లేచినటువంటి వారి జీవితం, మొట్టమొదటిగా వారికి నూతనమైన అభిరుచి, న్యూ అపెటైట్, నూతనమైన ఆకలి ఉంటుంది. మీకు గుర్తుందా? యాయీరు కుమార్తెను యేసు ప్రభువారు చనిపోయిన ఆమెను లేపాడు. లేపి ఏం చెప్పాడు? ఈమెకు భోజనము పెట్టుడు. ఎందుకు? జీవించి ఉన్నాము అనే దానికి రుజువేంటంటే ఆకలి. కొత్తగా ఈ యేసు ప్రభుతో తిరిగి లేస్తే ఏం ఆకలి ఉండాలా? క్రీస్తు కొరకైన ఆకలి ఉండాలి. ఏ విధము చేతనైనను నేను పునరుత్థానములో పాలు పొందాలని, నా క్రీస్తు ప్రభువును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను. తిరిగి లేచినటువంటి జీవితంలో ఆకలి ఎవరి కొరకంటే దేవుని కొరకు ఆకలి ఉంటుంది. నా ప్రాణము తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఒకవేళ దేవుని గురించి ఆకలి లేకపోతే, యేసు ప్రభు గురించి ఆకలి లేకపోతే, నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోతే, మన జీవితం ఆయనతో పాటు తిరిగి లేచిన జీవితం అని చెప్పలేదు. అంతేకాదు, ఆయన యొక్క వాక్యము కొరకైనటువంటి ఆకలి ఉంటుంది. ఆయన వాక్యము కొరకైన ఆకలి. కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. ఈ జంతువులు హ్యా అంటుంటాయి, పిల్లలు కూడా స్వీట్గా నేను కనపడితే వాళ్ళు పరిగెత్తుకొని వస్తుంటారు, వారి నోట్లోని లాలాజలం గారుతూ ఉంటుంది. దేవుని వాక్యము పట్ల లాంటి చాలామందికి నేటి దినాల్లో వాక్యం పట్ల ఆకలి లేదు. కొంతమందికి పాటలు వర్షిప్ కాన్ఫరెన్స్ అని పెద్ద స్టేడియంలో కూర్చొని గంతులు వేసి అటు పక్క డిస్కో డీజే అట్లనో, ఇక్కడ వర్షిప్ అలాగైపోయింది. లేకపోతే కార్యక్రమాలు. దేవుని వాక్యం పట్ల ఆకలి. అంతేకాదు, పరిశుద్ధుల యొక్క సహవాసం పట్ల ఆకలి. లాజరు తిరిగి లేచాడు సమాధిలో నుండి. ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు. అంతకుముందు లేడు, కానీ అక్కడ కూర్చున్నాడు. కొత్త ఆకలి. అంతేకాదు, దేని గురించి వెతుకుతాం?
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద. పిల్లల అన్యజనులకు మనకు తేడా ఏంటంటే, అన్యజనులు ఏం ఆలోచిస్తారు అన్యజనులు ఎవరు? తమ హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ద డిఫరెన్స్, ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువు వలనందు సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరు అన్యజనులు? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మనసుకు కలిగిన వ్యర్థత, వేస్ట్. నేను చూస్తూ ఉంటాను కాలేజీలో కొంతమంది పిల్లలు, వాళ్ళు ఎప్పుడు చూడ ఇన్స్టాగ్రాము, రీల్స్, ఇక అదే జీవితం. ఏమన్నా ఉపయోగమా అంటే ఎక్కడా ఉపయోగం లేదు, వ్యర్థత. అన్యజనులు ఏం ఆలోచిస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, వాళ్ళ ఆలోచన పొద్దున్న లేవగానే ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి. ఏదైనా ఫంక్షన్లు వచ్చిందంటే ఏది కట్టుకోవాలి అనే దాని మీద పెద్ద హిస్టరీ, పిహెచ్డి జరుగుద్దాడ. ఏం వేసుకోవాలా, ఏది పెట్టుకోవాలా, ఏది మ్యాచింగ్. మన షాపింగ్ పోయినప్పుడు మన సంగతి తెలుస్తుంది. కొన్నిసార్లు గంటలు అయితే షాపింగ్ తగదు. ఈ డిజైన్లో ఆ కలర్ ఉందా, ఆ కలర్లో ఈ డిజైన్ ఉందా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అన్యజనులు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము. కొంతమంది కూరలో ఉప్పు ఎక్కువైతే పెద్ద సీన్ చేసేస్తారు. కూరలో ఉప్పు తక్కువైతే ప్లేట్ ఇసురు కొట్టే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులే, నేను బయట వాళ్ళ గురించి నేనేం చెప్పట్లా. ఏదో ఒకటి తినేద్దాం, ప్రార్థన చేసుకొని తిన్నాం, బయటపడదాం అనుకోరు. ఇది లేదా, ఉల్లిగడ్డ లేదా, నిమ్మకాయ లేదా, ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేయలేదా, ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేయకపోయారా, నిమ్మ తొక్కు లేదా, అది లేదా. వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. వారు సిగ్గుపడవలసిన సంగతులను బట్టి అతిశయపడుచున్నారు. వారు క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. తిండి తిండి తిండి. పెళ్ళికి పోయామా, భోజనాలు ఎక్కడ, పెళ్ళి భలే జరిగింది అంటే ఏంటి? భోజనాలు బాగా పెట్టారు. పెళ్ళి అంటే భోజనాలా? వారి గురించి ప్రార్థన చేయటం, వారిని అభినందించడం, అది లేదు. ముందు భోజనం అయిపోయింది. అబ్బా భోజనం తింటే అయిపోయింది. ప్రజలు అన్యజనుల వలె ఉన్నారు. పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక మీరు వేటి మీద మనసు పెట్టుకోండి? పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. ఏం పర్వాలే, చినిగిన షర్ట్ అయిందా పర్వాలా, పేదరికమా పర్వాలే, అనారోగ్యమా పర్వాలే. కారణం ఏంటి? ఇవి ఒకనాడు గతించిపోతాయి. వాటి మీద మనసు పెట్టు. పైనున్న వాటినే వెదకుడి. అబ్రహాము అలా జీవించాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరదేశిగా, యాత్రికునిగా జీవించాడు. అబ్రహాము జీవితం ఎలాంటిది? గొప్ప ధనవంతుడు. ఆయన ఎలా జీవించాడు? గుడారములలో. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు, గుడారం వేసుకున్నాడు. మనం ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మనం గుడారం ఏమో బలంగా ఎట్లా, మరి పునాదులు ఎట్లా వేయాలా? 10 జనరేషన్లకు పడిపోయేట పునాది వేయాలా. మనం ఉంటామో లేదో మనది లేదు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత. కానీ పునాది మాత్రం 100 సంవత్సరాలు కదలదు. అబ్రహాము యాత్రికునిగా, పరదేశిగా జీవిస్తాడు. లేఖనం చెప్తుంది, ఏలయనగా దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం వైపు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము, దేవుడు అన్నాడు, అబ్రహామా ఈ దేశం మొత్తం నీకు ఇస్తాను. అవునా ప్రభా? వెంటనే ప్లాట్లు చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అబ్రహాం అండ్ సన్స్ అని బోర్డు పెడతాం ప్రభా, మంచి బ్రోచర్ కొట్టిస్తాం అనుకోలా. అని దాని మీద మనసు పెట్టుకోలా. మనసు దేని మీద పెట్టుకున్నాడు? దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం వైపు. ఈ భూమి మీద మనసు పెట్టుకోవాలా, దాని మీద పెద్దగా ఆశ పెట్టుకోవాలా. ఇంకా ఏం చెప్తుంది లేఖనము?
వారు శ్రేష్టమైన దేశమును వెదుకుచున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును, చాలామంది ఈ లోక సంబంధమైన ఇల్లులు, లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన ఆస్తి, వీటి గురించి ప్రయాస పడి 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 పోనీ దానికన్నా సంతృప్తి దొరుకుద్దా? ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకుంటాం, ఒక 10 సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది. 11వ సంవత్సరం తర్వాత ఏమైంది? మనకంటే బాగా ఇంకోళ్ళు కడతారు, మన ఇల్లు పాతగా అయిపోద్ది, కప్బోర్డులు అన్నీ పాత, కొత్త టెక్నాలజీ వస్తుంది, అరే ఇది బాగాలేదే అనిపిస్తుంది. కనుక వారు ఈ లోకం వెతకట్లేదు. ఏం చేస్తున్నారు? 13వ వచనం, వారు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై అందరి. పౌలు గారు చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పిల్లరా, చాలాసార్లు మన మనస్సు కొత్త బండి కొంటాం, ఇంత గీత పడిందంటే 2 రోజులు నిద్రపట్టదు మనకి. ఎందుకు? మన దాని మీద మనసు అది. ఇల్లు కట్టాం, పెయింట్లు వేసాం, పిల్లలు గీతలు గీస్తారు, ప్రాణం అల్లాడిపోతుంది. ఎందుకు? దాని మీద మనసు ఉంది. ఎప్పుడు దాని మీద మనసు ఉండదు, రాస్తే రాసిపోండి. ఏమైనా బండి ఎవరికైనా ఇచ్చాం, కొత్త బండి, అమ్మో తీసుకొస్తారో తీసుకురారా, కింద పడతారేమో, అమ్మో గీతలు పడతాయేమో, వాళ్ళు వచ్చిందాక మనకు ఆగదు. ఎందుకు? దాని మీద మనసు ఉంది, దాని మీద అటాచ్మెంట్ ఉంది, దానికి అతుక్కొని పోయాం. భూ సంబంధమైన వాటి మీద మరి దేని మీద పెట్టుకోవాలి మనస్సు? రండి, ఆ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోనే పౌలు గారు చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు. ఎందుకు? ఏలయనగా మీరు మృతి పొందితిరి, జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. పిల్లరా, మనం దేన్ని వెతుకుతున్నాం? వెతకడం అంటే అర్థం మనసు పెట్టుకోవటం. మన మనస్సు అంటే దేని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అన్యజనులు ఏం ఆలోచిస్తారు? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. ఇంకేం ఆలోచిస్తారు? అన్యజనులు ఏం ఆలోచిస్తారు? కామాభిలాషయందు కదా. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక అన్యజనుల లక్షణాలు ఏంటంటే, 1, వారు అంధకారమైన మనస్సు గలవారై దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరై వారు కఠినం మనస్సు కలిగి ఉన్నారు. 2వది, వారు ఏమి తిందుము ఏమి త్రాగుదుమని ఆలోచించుకున్నారు. 3వది 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరుగుండుటయే దేవుని చిత్తము. అన్యజనులు కామాభిలాషయందు వారు ఎట్లా శరీరాశలు తీర్చుకోవాలా, ఎట్లా నేత్రాశలు తీర్చుకోవాలా, ఎట్లా జీవబుడమ్మము తీర్చుకోవాలి. అందుకోసం పౌలు గారు రాస్తాడు, శరీరమును కోరికలు నెరవేర్చుకుంటకు శరీరమును గురించి ఆలోచన చేసుకొనకుడి. డు నాట్ మేక్ ప్రొవిజన్. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక, రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోండి. పిల్లరా, మన ఆత్మీయ జీవితము దేని మీద ఎక్కువ ఫోకస్ అంటే, మన ఎటువంటి కోరికలు ఉన్నాయి, మన గోల్ ఏంటి, మన అంబిషన్ ఏంటి. లోకంలో ఉన్న వాళ్ళని అడగండి, అయ్యా నువ్వు దేని వెతుకుతున్నావు? వారు డబ్బు వెతుకుతున్నారు, వారు పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నారు, వారు ధనం వెతుకుతున్నారు, వారు లోకంలో అందరూ మెచ్చుకోవాలా, అందరూ మనల్ని వ్యాలిడేట్ చేయాలా, అందరూ మనల్ని ఎక్కడ విమర్శించకూడదు మనల్ని అనుకుంటున్నారు వాళ్ళు. మరి మనం ఏం వెతుకుతున్నాం? పౌలు గారు వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడు? ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటగా ఎంచుకో. ఎందుకు? నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నేను దేని కొరకు పట్టబడితునో దాన్ని పొందవలనని పరిగెత్తుచున్నాను. దేని మీద మన మనస్సు ఉంది? లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంటే
మనం క్రీస్తుతో కూడా లేపబడిన జీవితం మనలో లేదు. లేపబడ్డాం కానీ దానికి తగ్గ ఎవిడెన్స్ కనపడట్లేదు. అందుకోసం ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, దేని మీద మనసు పెట్టుకోవాలా? ఏవి 8వ వచనం 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మన ధ్యానం, మన ఆలోచన, లోకస్తులు ఏం ఆలోచిస్తారు? ఆ సీరియల్లో అక్క ఈరోజు చచ్చిపోద్దంట, అమ్మో రేపు బతకదో, ఇది వాళ్ళ బాధ. వాళ్ళిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళు మాట్లాడుకునేది అదే, ఆ సీరియల్లో ఆమె కట్టుకున్న చీర బాగుందే, అది వాళ్ళ ధ్యానం. మన ధ్యానం ఏంటి? ధనవంతుని ధ్యానం ఏంటి? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీ కొరకు కూర్చబడి ఉన్నది. నా ప్రాణం, నా ఆస్తి, నా ధాన్యం, నా కొట్లు, నేనేం చేస్తాను, నేను ఇలాగూ చేస్తాను, నా కొట్లు కట్టించుకుంటాను అని తనలో తానను బయట చెప్పలా. వాడి ధ్యానం అది. మన ధ్యానం ఏంటి? నిత్యమైన నివాసము మీద మన ధ్యానం ఉన్నదా? మన కళ్ళు పరలోకం వైపు ఉన్నాయా? మనం దాన్ని వెతుకుతున్నామా? దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, పరలోక రాజ్యము కొరకు ఆత్మను సంపాదించాలా, సువార్త ప్రకటించాలా, ప్రార్థన చేయాలా, ప్రజలను ప్రభు వైపు నడిపించాలా, సంఘములో ఉండగా నేను నా సంఘము కొరకైనటువంటి నా పాత్ర నేను పోషించాలా, ఇది ఆలోచిస్తున్నామా? లేకపోతే ఎంతసేపు మన చుట్టూ మనమే నేను, నా ఇల్లు నేను సంపాదించుకోవాలి, నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి. అది క్రీస్తుతో కూడా లేపబడిన జీవితం కాదు. క్రీస్తుతో కూడా లేపబడితే మన ధ్యానము, మనకి ఏదైతే రుచి, ఎపెటైట్, ఆకలి మారిపోతుంది. లోక సంబంధమైన ఆకలి ఉండదు. లోక సంబంధమైన ఆకలి తీరేది కాదు. చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో మాకు కొత్త బట్టలు లేవని. ఎన్ని జతల బట్టలు కావాలి మనకి చెప్పండి బతకడానికి? ఎన్ని సరిపోతాయి? ఒక 2 లేదా 3 అనుకుందాం, 3 4 ఎన్ని ఉంటాయి మనకి? ఇక్కడ 4 జతల బట్టలే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. మినిమం 10-15 ఉంటాయి. అయినా కూడా క్రిస్మస్కి బట్టలు కొనలేదు, ఈస్టర్కి బట్టలు కొనలేదు. అవసరమా లేదా కాదు, కొనాలి అంతే, ఉండాలి. అందరు కొనుక్కుంటున్నారు. మనస్సు దేని మీద ఉంది? కొనుక్కోండి, నేను తప్పనే కొనుక్కోద్దని నేను చెప్పట్లేదు, కానీ మనస్సు పెట్టుకోకూడదు. మనస్సు దాని మీద ఉంది. ఆకలి దేని కొరకు ఉండాలా? పరలోకం కొరకైన ఆకలి. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. రెండవది, ఆకలి మాత్రమే కాదు, ఎప్పుడైతే క్రీస్తుతో లేస్తామో మన అసోసియేషన్, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం. క్రీస్తుతో లేపబడిన వారు ఎవరితో సహవాసం చేస్తారు? ఆయనతో లేపబడిన వారితో సహవాసం చేస్తారు. లోకంతో సహవాసం చేయరు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని రాయబడుతూ వచ్చింది. మన సహవాసం అయితే క్రీస్తుతో కూడా ఉన్నది. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. మన అసోసియేషన్, ఎవరితో మన సహవాసం, ఎవరితో మన పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? వెలుగుకు చీకటితో ఏం పొత్తు? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకమైన జీవితం, ఎపెటైట్, అసోసియేషన్. అండ్ థర్డ్లీ, అపియరెన్స్. మన బయటికి కనపడేది. కేవలం మన బట్టలు మాత్రమే కాదు, దట్ ఈజ్ వన్ ఇండికేషన్. మనల్ని మనం చూపించుకునే తనం. చాలామంది ఎలా ఉన్నారంటే, లాజరు బయటికి రా అన్నాడు, లాజరు బయటకు వచ్చాడు. కానీ ఎలా బయటకు వచ్చాడు? ప్రేత వస్త్రములతోటి. ఆ వస్త్రాలు ఇప్పదీయాలి. చాలామంది వాటిని వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా రక్షణ పొందామంటారు, మారుమనసు పొందామంటారు, కానీ ఎలా ఉంటారు? అలా అంతకుముందు ఎలా ఉన్నారో అదే ప్రేత వస్త్రాలు, వాటిని చూపించుకుంటున్నారు, వాటిని అతిశయిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! క్రీస్తుతో కూడిన లేపబడిన జీవితం అంటే ఏంటి?
ఆయన కొరకు జీవించటం, మన మనస్సు, మన ఆలోచన, మన ధ్యానం, మన బాధ. ఇంకో మాట చెప్పాలంటే వెతకడం అంటే దేని గురించి ఏడుస్తున్నాం? ఏది లేదని ఏడుస్తున్నాం. ఏది లేదని చాలామంది ఏడుస్తారు. పిల్లలు లేరని ఏడుస్తారు, లేకపోతే పెళ్లి కాలేదని ఏడుస్తారు, లేకపోతే ఇల్లు లేదని ఏడుస్తారు, బంగారం లేదని ఏడుస్తారు, కొత్త బట్టలు లేవని ఏడుస్తారు, ఆరోగ్యం లేదని ఏడుస్తారు. కానీ మనం ఏడవాల్సింది దేని గురించి అంటే పరలోక రాజ్యం గురించి, నశించిపోయేటువంటి ఆత్మల గురించి. ఇది క్రీస్తుతో కూడా లేపబడిన జీవితం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఎపటైట్, దేని కొరకు ప్రయాస? మనం కష్టపడుతున్నాం దేని కొరకు? ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కొరకే మన కష్టమైతే మనం లోకంలో దౌర్భాగ్యులం. ఒకవేళ ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మనకు బహుమానమే లేకపోతే, ప్రభు కొరకు మనం పనిచేయకపోతే, రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభువులో మనం జీవించకపోతే, ప్రభు యొక్క బహుమానము కొరకు కానీ మనం జీవించకపోతే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారంగా మనల్ని మనం ఎంచుకున్నట్లేదు. రండి ప్రార్థన చేసుకుందాం.